సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు ప్రతిరోజు న్యూస్లో ముగ్గురు పిల్లల తల్లి 28 ఏళ్ళ అబ్బాయితో లేచిపోయింది, పెళ్లి చేసుకుంది, తర్వాత మనస్పర్ధలు వచ్చినాయి, ఆవిడ చచ్చిపోయింది, ఆవిడతో పాటు ఉండి ఈయన కూడా చచ్చిపోయినాడు. రోజు ఒక ఎఫ్ఐఆర్ బయటకు వినిపిస్తూ ఉంటుంది. అంటే లివిన్స్లో ఉండడం కానీ, ఇల్లీగల్ మ్యారిటల్ రిలేషన్షిప్స్లో ఉండడం కానీ సుప్రీంకోర్టు ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? దానివల్ల అసలు ఒక కుటుంబం నిలబడడం ఎంత తక్కువ అయిపోయిందంటే కుటుంబం మొత్తం చెల్లాచెదరైపోతున్న రోజుల్లో చట్టం ఎందుకు అలా ప్రవర్తిస్తుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు అడ్వకేట్ లక్ష్మీ కట్ట గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో అమ్మా. నమస్తే. నమస్తే. ఏం మాట్లాడతాం మ్యామ్ ఈ విషయం గురించి? అసలు ఎందుకు సుప్రీంకోర్టు ఎందుకు పర్మిషన్ ఇచ్చిందంటారు? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క జడ్జిమెంట్ ఇస్తుంది. ఆ కేసులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందనంటే హస్బెండ్తో ఆమె సుఖంగా లేనప్పుడు, ఆమె బయలాజికల్ నీడ్స్ అనేవి సరిగా లేనప్పుడు, ఎదర్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ, లేదంటే ఏదైనా ఫిజికల్ డిసీజెస్ ఉన్నప్పుడు, లేకపోతే వదులుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, కమిట్మెంట్స్ ఉన్నప్పుడు, లేకపోతే నీకు అతనితో ఇష్టం లేదు అని అంటే ఇప్పుడు నీ బయలాజికల్ నీడ్స్ ఉన్నాయో, నీ మానసికమైన అంటే కోరికలు ఎప్పుడు తీరలేదో అవి మనిషి అంచుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేరొకరితో రిలేషన్ పెట్టుకున్నా అది నేరం కాదు అని అంటే చట్ట ప్రకారంగా నేరం కాదు, నైతికంగా అది తప్పు. సో అలాంటి తప్పు నీ వైఫ్ చేసినప్పుడు లేకపోతే నీ హస్బెండ్ చేసినప్పుడు నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు. కానీ అతన్ని అరెస్ట్ చేయించి లేకపోతే ఆమెను అరెస్ట్ చేయించి వాళ్ళని పబ్లిక్లో దేంటి ఎక్స్పోజ్ చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకూడదు అన్నది ఆ చట్టంలో అది చెప్పిన ఒక సారాంశం అమ్మ. కానీ ప్రతి ఒక్కరు దాన్ని ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు మనం వీడియోలు చేస్తే థంబ్నెయిల్స్ చూపించి వేరే ఉంటుంది, లోన్ కంటెంట్ వేరే ఉంటుంది. అలాగే ఇక్కడ కంటెంట్ వేరు, అది వేరు. ఓకే. సో రిలేషన్ పెట్టేసుకోండి అని అంటే అందరూ విచ్చలవిడిగా ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళతోటి నీ ఫ్యామిలీని అంటే రిలేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పలేదు. పెట్టుకున్న పరిస్థితుల ప్రభావాలు పెట్టుకుంటే కూడా వాళ్ళని అరెస్ట్ చేయవసరం లేదు. వాళ్ళని అది వ్యక్తిగత సమస్య కాబట్టి దాన్ని వ్యక్తిగతంగానే చూడాలి. కానీ చట్ట ప్రకారంగా నేరస్తులు కాదు అని ఇచ్చింది. అంతేగాని మీ ఫ్యామిలీ సిస్టమ్ని నాశనం చేసేసుకోండి, మీరు చచ్చిపోండి, 20 ఏళ్ళ అబ్బాయిలతోటి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆడవాళ్ళు లేచిపోండి, మీ ఫ్యామిలీని వదిలేసేయండి, సిగ్గు శరము లేకుండా చేసే పనులకి చట్టాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు. అంతే. చట్టాన్ని అడ్డం పట్టుకు చేసుకునే వికృతమైన చర్యలు ఏంటంటే అంటే ఎక్కడ చూసినా సుప్రీంకోర్టుని తప్పు పెట్టేయడం. సుప్రీంకోర్టు మిమ్మల్ని చచ్చిపోమ్మన్నదా? సుప్రీంకోర్టు నీవు పెళ్ళైన 25 ఏళ్ళకి నీ హస్బెండ్ని వదిలే నీ పిల్లల్ని వదిలి వెళ్ళిపోమ్మన్నదా? పిల్లల కోసము హస్బెండ్ని వదిలేసుకుని కూలి పనులు చేసుకుని మూవీస్లో చూసినట్టు కాదు, రియల్ లైఫ్లో చాలా మంది ఉన్నారు. పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టుకుని కూలి పనులు చేసుకుని ఇళ్లలో పని చేసుకుని అలా పిల్లల్ని పెంచి గొప్పవాళ్ళు చేసిన తల్లులు ఉన్నారు. ఇవాళ రేపు ఇలాంటి తల్లులు ఏం చేస్తున్నారు? అన్ని పిల్లలు అడ్డొస్తే చంపేస్తున్నారు, పిల్లలకు వాతలు పెట్టేస్తున్నారు, పిల్లల్ని ఏం చేస్తున్నారంటే తోసేస్తున్నారు బిల్డింగ్ల పై నుంచి. పిల్లల్ని ఏంటంటే ఎవరైతే ప్రియుడు అనబడే వ్యక్తి ఉన్నాడో వాడి చేతిలో పిల్లల్ని చంపేస్తుంటే తల్లిలు అలా చూస్తున్నారు. ఇంత కఠినంగా ఇంత క్రూరంగా ఎందుకు అయిపోయారని అర్థం ఆలోచించాలంటేనే భయం వేస్తుంది. రెచ్చగొడితే రెచ్చిపోతాం అన్నట్టు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అసలు చదివారా దాని గురించి మీకు ఏమైనా తెలుసా? ఒకప్పుడు అడాల్టరీ అనే దాంట్లో ఏంటంటే ఎవరైనా ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేవారు, ఇది తప్పు అని చెప్పేసేసి. అప్పుడు అందులో కూడా ఆడవాళ్ళకి పనిష్మెంట్ లేదు. ఎవరైతే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో ఆమెతో అతనికి మాత్రమే పనిష్మెంట్ ఉండేది, అది ప్రూవ్ అయితే. దాన్ని కూడా చాలా లెంగ్తీ ప్రొసీజర్. వాళ్ళని పట్టుకుని దాన్ని చూసి వాళ్ళు అడాల్టరీ చేశారు అని వాళ్ళిద్దరికి ఒక ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది అని చేయడానికి ఇంత పెద్ద మర్డర్ కేసు కంటే ఎక్కువ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది ఇది. అలాంటి దాన్ని అది వ్యక్తిగత విషయం కాబట్టి చట్టంలో తీసుకోవద్దన్నారు. అంటే అతన్ని అరెస్ట్ చేయొద్దు, ఆమెను బయటకు లాగొద్దు, అది వ్యక్తిగత ఇది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఏమైనా చేసుకుంటే కనుక ఏ పరిస్థితుల్లో ఆమె అలా చేసిందో అని అంటే ఇంకెవరు ఇష్టం వచ్చిన వాళ్ళు
చట్టమే ఏమనలేదు, మళ్ళీ ఇంకా చేసేద్దాం. మొన్న ఒక ఆమె 15 ఏళ్ళ అబ్బాయిని లేపుకొచ్చేసింది, 35 ఏళ్ళ ఆమె మీద రేప్ కేసు పెట్టారు. అంటే అబ్బాయి మైనర్ కాబట్టి. సో ఇదంతా ఎక్కడికి పోతుంది అసలు? ఏంటి చిన్న వయసులో పెళ్లి చేస్తే నీ కొడుకు వయసు, పాత రోజుల్లో కూడా ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఇప్పుడు కొన్ని విలేజెస్ లో 13, 14, 15 సంవత్సరాలు పెళ్లిళ్ళు చేసేస్తారు కుటుంబ పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల. అంటే ఈక్వల్ టు నీ తమ్ముడి వయసు కూడా కదా, నీ కొడుకు వయసు లాంటి పిల్లల్ని లేపుకొచ్చేస్తున్నారు. మొన్న కాళహస్తిలో జరిగిన ఇష్యూ ఏంటి, 42 ఏళ్ళ 20 ఏళ్ళ అబ్బాయితో వచ్చేసింది. ఆ తండ్రి ఏడుపు వింటే అసలు ప్రాణం ఇట్లా అనిపిస్తుంది. చాలా మంచోడు ఆ షాప్లో చెప్పేవాళ్ళు అనేది. అన్నం మళ్ళీ అక్కడికి వచ్చి అన్నం సరిగా వండలేదు అన్నదనేసి హ్యాంగ్ చేసుకుని చనిపోయింది ఆమె. ఆ అమ్మాయి చనిపోయిందనే భయంతో ఈ అబ్బాయి చనిపోయాడు. అసలు ఎక్కడ నడుస్తుంది? ఏం చేసి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు చెప్పినవన్నీ మీరు చేస్తున్నారా? సుప్రీంకోర్టు చెప్పినవన్నీ మీరు కోర్టు రూల్స్ ప్రకారంగా మీరు నడుస్తున్నారా? ఒక మున్సిపల్ వాళ్ళు వచ్చి ఒక ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోతారు, మున్సిపల్ రూల్స్ ప్రకారంగా చెత్త రోడ్డు మీద వేయొద్దు అనేసి వేయడం మానేస్తున్నారా? ఇవన్నిటికీ చట్టం అవసరం లేదు. కానీ ఒకరు ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకోవడానికి, ఒకరితో లేచిపోవడానికి, నీ పిల్లల్ని చంపేయడానికి, నీ భర్తని చంపేయడానికి నీకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉంది. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, నువ్వు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నావు, నేను చంపేస్తాను అని చెప్పేసి 3 పిల్లల్ని చంపేస్తున్నారండి. మనం చూడలేదా? చూసాం. అసలు ఎంత బాధ అనిపిస్తుందో ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంటే. అసలు ఇట్లా బ్లడ్ బాయిల్ అవుతుంది లోపల. మరి ఎంత ఘోరంగా చంపేయడాలు, పిల్లల్ని చంపేయడాలు, భర్తకు విషం పెట్టేయడాలు. అసలు 60 ఏళ్ళ కూడా అఫైర్ కావాలి, లేకపోతే 2వ పెళ్లిళ్ళు కావాలి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. పాత రోజుల్లో ఒంటరితనం ఎక్కువ ఉండేది వయసు. ఎందుకనంటే మీడియా ఉండేది కాదు, ఇంట్లో ఒక డీడీ ఛానల్ తప్పిస్తే ఏం వచ్చేది కాదు. సో ఆ హిందీ ఎవరికి అర్థమైతే వచ్చేది కాదు విలేజెస్ లో, అన్నింటిలో, తెలుగు రాష్ట్రాల్లో. లేకపోతే ఏ హిందీ ఛానల్ అయినా ఏదో చెత్త ప్రోగ్రామ్స్ అనేది, పందులను ఎలా పెంచాలి, వ్యవసాయం ఎలా చేయాలి, ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం ఎంటర్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక కిచెన్ లో కూడా బిజీగా ఉండి, ఇంట్లో కూడా వ్యాపారాలు చేసుకుని ఎలా చేయాలనేది అంతా మోటివేషన్ వీడియోస్ కూడా చాలా వస్తున్నాయి. కానీ ఎందుకు దీని మీద కూర్చొని ఆ ఫోన్లు చేసుకుంటా, వాడిని పట్టుకుని వీడిని పట్టుకుని ఏదైనా ఇన్స్టా అసలు ఇన్స్టాగ్రామ్ అంటే కూడా దానికి స్పెల్లింగ్ తెలియని వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకోవడం, అందులో ఒక మేకప్ వేసుకుని స్నాప్చాట్లో ఒక ఫోటో పెట్టడం, ఇది చేయడము. సరూనగర్ పోలీస్ స్టేషన్లో చూశాను. ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కనేసి వదిలేసి ఒక 46, 47 years ఆమెను ఇట్లా పట్టుకుని చేసి, ఈమంటే నాకు ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదని ఫోటో పెట్టాడు. ఆ తల్లి ఏడుస్తుంది ఈ అమ్మాయిని మన వాళ్ళని చూసి. ఆమె ఆ తల్లికే ఒక 40 సంవత్సరాలు కూడా ఉండదు, 38 years అంట. ఈ అమ్మాయికి 28 years, 2 పిల్లలు, 46 ఏళ్ళు 47 ఏళ్ళు అంటే ఎక్కడికి పోతుంది? ఇంకా మన కంటికి కనిపించిన ఈ మీడియా కంటపడని ఎన్నో ఉన్నాయి. అసలు ఎలా చేయాలో తెలియదు. మనం ఎన్ని చెప్పినా ఎవరు మారే పరిస్థితుల దగ్గర మారరు కూడా. మొత్తం ఈ పెళ్ళిళ్ళు మాకొద్దు బాబోయ్, ఈ రిలేషన్స్ మాకొద్దు బాబోయ్, మేము ఇలాగే ఉంటాము అనేసి అబ్బాయిలు కూడా, అంటే నేను పెళ్లి చేసుకోవడానికి భయపడిపోతున్నారు. ఒక విమెన్, ఒక లేడీ అడ్వకేట్, ఒక మదర్, అంటే అన్ని రిలేషన్స్ చూసి వచ్చిన వాళ్ళ కింద చెప్తున్నా. అసలు అబ్బాయిలు ఎంత ప్యానిక్ అయిపోతున్నారని అంటే, అసలు ఈ పెళ్ళిళ్ళు ఏంటి, ఫస్ట్ నైట్ రోజునే పక్కన పడుకుని ఫోన్లో చాట్ చేసి అమ్మాయిలు అయిపోయారు. ఇవాళ రేపు అమ్మాయిల్ని మనం అనకూడదు, అమ్మాయిలు ఒక లేడీ అడ్వకేట్ అయ్యి ఉండి లేడీలనే అంటుందంటే అట్లా అయిపోయినారు. ఆ అమ్మాయిలు ఏదైనా చేస్తుంటే ఇలా చేస్తున్నారంటే తల్లిదండ్రులు కూడా, ఏంటే వాడికి నువ్వు కాపురం చేసేది, మా అమ్మాయి డబ్బులు మాకు పడే, మేము 20 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసాం, నీకు 20 లక్షలు ఇచ్చామంటున్నారు. ఎంతమంది అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు, భర్తలు ఎంతమంది ఇవాళ రేపు రిలేటివ్స్లో పెళ్ళిళ్ళకి వెళ్ళక, ఫంక్షన్స్కి వెళ్ళక, పిల్లల్ని 2 పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈజీగా వదిలిపెట్టి, నీ పిల్లలు కావాలంటే నువ్వు తీసుకో. అమ్మో ఏంటిది అసలు, తల్లి పిల్లల్ని వదిలిపెట్టడానికి 1 గంట వదిలిపెట్టడానికి అల్లాడుతూ ఉంటుంది. అలాంటిది ఏమంటున్నారంటే, నీ పిల్లలు కావాలంటే నువ్వు తీసేసుకో, ఒక వస్తువులాగానే. నీకు పుట్టిన పిల్లలు నేనెందుకు చేయాలని మొన్న ఒక ఆమె గుండు చేసేస్తుంది పిల్లలకి. తీసుకోవడం ఏముంది, చంపేయడమే చేస్తున్నా. ఒకవేళ చంపలేకపోతే ఆ పిల్లలిద్దరిని తీసుకోవట్లేదని పిల్లలిద్దరికి గుండు చేసేసింది తల్లి. మళ్ళీ ఆమె ఎంటెక్. మరి ఎక్కడికి వెళ్తున్నాం, ఆగుతాయంటారా? అసలు సమస్య లేదు. మళ్ళీ సుప్రీంకోర్టు ఇట్లా ఏమైనా తీసుకురాగలదా? లేదు, మీరు ఇట్లే ఉండండి, ఈ రిలేషన్ మాత్రమే మెయింటైన్ చేయండి, ఇవన్నీ చేయొద్దు, లివిన్లో ఉన్నా లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉన్నా
ఏం చేసినా అరెస్ట్ చేస్తారు అని మళ్ళీ ఒక అది అలాంటిది ఏమైనా రావాలి దయచేసి, అలాంటిది ఏదైనా వస్తే కనుక. ఎందుకనంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయో అక్కడ సుప్రీంకోర్టులో అంతవరకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. జనాలు అంటే ఏ విధంగా దీన్ని ఇది మిస్యూజ్ చేస్తున్నారు అనేది. సో దీని మీద ఏమన్నా మరి మహిళా సంఘాలు కానీ ఎన్జిఓస్ కానీ ఏదన్నా చేస్తే, ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్గా లోకల్ రూల్స్ కూడా ఏమన్నా తీసుకొస్తే, ఫస్ట్ ఓయో వాటర్ లాంటివి, రిసార్ట్లో పర్మిషన్స్ లాంటివి, ప్రైవేట్ రిసార్ట్స్ లాంటివి అన్నీ కొన్ని బంద్ చేస్తే కొంతవరకు తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఓయో హోటల్స్ ఏంటి ఘోరంగా కలిసి భార్యాభర్తలు కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి ఆ ఫ్రెండ్సే వీడియోలు హస్బెండ్లకు పంపించి సంసారాలు నాశనం అయిపోతున్నాయి కదా ఈ ఫోన్లతో, ఈ దీంతో. ఇది ఎంతవరకు మనకి లైసెన్స్ లేదు కొన్ని అనుకుంటున్నాం, కానీ లైసెన్స్ ఇవ్వడం కంటే దారుణం అయిపోయినాయి మన పరిస్థితులు. ఈ హోటల్స్లో పర్మిషన్స్ అంటే యాక్సెస్ ఎక్కువైపోతే ఎవరైనా ఈజీగా తప్పు అనిపించదు. 10 మంది చేసినప్పుడు 11 వాళ్ళకి అది తప్పు ఎలా అనిపిస్తుంది? సో అందరూ అలా లేదు, మనము అలా ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. టీవీ ఆన్ చేస్తే ఈ రోజున ఎంత న్యూస్ ఆన్ చేస్తే కూడా ఎక్కువ అంటే నిన్న ఒక ఇది పార్క్లోనే చంపేస్తుండే ఒక అబ్బాయి అమ్మాయిని, లవర్స్. అసలు ఇలా ఓయో హోటల్ వరకు వెళ్ళాం మనం, ఇలా పార్కుల్లో పబ్లిక్ ప్లేస్లో కూడా చంపేస్తున్నారు. వెళ్ళేసి మేము చంపేస్తామని అరెస్ట్ వెళ్ళిపోతున్నారు. అసలు దాని కాన్సిక్వెన్స్ ఏమైనా ఫేస్ తెలుస్తుందా వీళ్ళకి? తల్లిదండ్రుల గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? హ్యూమన్ బీయింగ్ ఉండవలసిన ఆ కైండ్నెస్ ఏమైనా ఈ అమ్మాయిలు ఇలాంటి ఆడవాళ్ళలో కానీ ఇలాంటి అబ్బాయిల్లో కానీ ఉంటుందా? అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు? పిల్లల్ని ఎందుకు కంటున్నారు? వాళ్ళని రోడ్డు మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? ఇవన్నీ ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన క్వశ్చన్స్. వయసు మనం ఎంత మొత్తుకున్నా కూడా పెళ్ళిళ్ళే ఉండవంటున్నారు ఇంకొక 10 years తర్వాత. రైట్, ఆల్రెడీ అదే వద్దయ్యా స్వామి మాకు పెళ్ళొద్దు అంటున్నారు. ఎందుకనంటే ఎంత నరకం చూపిస్తున్నారో పెళ్ళిళ్ళలో. యాజ్ ఎ అడ్వకేట్, ఫ్యామిలీ కోర్ట్ అడ్వకేట్గా మాకు తెలుసు. విక్టిమ్స్ 10 మంది ఉంటే అదేంటి ప్రాఫిట్ కావాలనుకునే వాళ్ళు 80 మంది ఉంటున్నారు. అలా అంటే ఆడవాళ్ళని అలమని కింద అంటే ప్రాఫిట్ ఇన్ ద మీన్స్ పెళ్లిలో ప్రాఫిట్ అంటే అలమని కావాలనుకునే వాళ్ళు. అబ్బాయిలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఉండే శాలరీస్ 40,000, 50,000. వాళ్ళు 50 లక్షలు అడిగితే వీళ్ళు ఎక్కడ సేవ్ చేసి ఇవ్వగలుగుతారు? ఒక ఇంజనీర్ని తయారు చేయాలంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా బుద్ధి ఉండాలి. కట్నాలు తీసుకుని పెళ్ళిళ్ళు చేసుకోవడం, గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేసుకోవడం, లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడం, అమ్మాయి నుంచి ఏమైనా గోల్డ్ కానీ డబ్బులు కానీ వస్తే దాన్ని వీళ్ళు స్పెండ్ చేసేయడము, దాని తర్వాత వాళ్ళు ఎలమని కింద ఇది అవ్వడం, వాళ్ళు అన్ని కోట్లు ఇచ్చారు వీళ్ళు అన్ని కోట్లు ఇచ్చారని చెప్పడం, ఇవన్నీ కూడా ఏంటంటే పెళ్ళి వద్దు, పెళ్లి చేసుకుంటే మన జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో బతుకుతున్నారు. ఇప్పుడు ఏమంటే ఏడపోతుందో, ఎక్కడ కేసులకు వెళ్ళాలి, ఎక్కడ అడ్వకేట్లకి ఫీజులు కట్టాలి, పోలీస్ స్టేషన్లో తిరగాలి, డబ్బులు లక్షలు మళ్ళీ ఎక్కడ తెచ్చి ఇవ్వాలి, ఏదమ్మాలి అన్నట్టు చాలా ఇదైపోయింది. చాలా వరకు చదువుకున్న అజ్ఞానులుగా తయారవుతున్నారు. చదువుకున్న సెల్ఫిష్నెస్ ఎక్కువైపోయింది. అజ్ఞానం ఏం కాదు అది అజ్ఞానంతో చేసే పనులు కాదు. సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్ విమెన్స్ అంటారు కదా, సెల్ఫ్ సెంటర్డ్ మెన్ అంటారు కదా, వాళ్ళ స్వార్థం. అవతలవాడు ఎలా పోయినా పర్వాలేదు, నువ్వు నీ పెళ్లి చేసుకున్న తర్వాత నీ లైఫ్ సెటిల్ అయిపోవాలి. ఐదర్ అతనితో లగ్జరియస్ లైఫ్ అయినా స్పెండ్ చేయాలి, లేదనుకుంటే అతనితో వచ్చిన డబ్బులతో ఓ ఫ్లాట్ కొనుక్కుని, ఓ కారు కొనుక్కుని, ఉన్న డబ్బులతో మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకొని లేదా అలా ఉండాలి. చాలామంది అమ్మాయిల మెంటాలిటీ అలా ఉంది. ఆ మెంటాలిటీ మారాలి అనుకుంటే కనుక మళ్ళీ ఏమైనా కొంచెం చట్టాలు అనేవి మార్పులు రావాలి, రివైజ్ చేయవలసి వస్తుంది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.